ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలా మందికి మెంటల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. మానసిక సమస్యలు, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, కొంతమంది అయితే ఇక సూసైడ్ దాకా వెళ్తూ ఉంటారు. సో వీటన్నిటికీ వెనక ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కానీ ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి వీటితో బాధపడుతుంది. అవును, ప్రతి ఇంట్లో. అవును. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నారంటే ముగ్గురేమో హై రిచ్లో ఉంటారు, ఉమ్, ఒకడేమో తిండికి లేకుండా ఉంటాడు. ఉమ్, అతని పిల్లలు తిండికి కూడా దెబ్బలాట ఉంటుంది. వాళ్ళు ఉమ్, బాగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఎనర్జీలు. ఉమ్, ఎవరమైతే ఎక్కువ ప్రేమగా చూస్తామో, ఎక్కువ సాయం చేస్తామో, దానివల్ల ఆ ఎనర్జీలు ఇతని దగ్గరికి వస్తాయి. ఉమ్, ఎట్లంటే మనము బాగా మన మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో తాత, తండ్రి ఎవరైనా చనిపోయినప్పుడు ఏమవుతుంది, మన మనమడనో కొడుకనో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో ఏమవుతుందంటే ఆ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది. చనిపోయినాక దానికి కోరిక తీరదు. ఉమ్, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా ఏ కోరికలు తీరట్లేదు. 90 ఏళ్ళ ముసలోడు కూడా కోరికలతోటే చచ్చిపోతుండు. అంటే ప్రేమతోటి, మనమల మీద ప్రేమ, వస్తువుల మీద ప్రేమ, లాస్ట్కు ఫోన్ మీద కూడా ప్రేమ ఉంటుంది. నా ఫోను, అవును. అయ్యో నా ఫోను అన్ని ఒక ఫీలింగ్లు ఉంటుంది. ఉమ్, దాని మీద ప్రేమతో ఆ ఎనర్జీ ఎక్కడ పోవట్లేదు. దానికోసం మన ఇంట్లోనే ఉంటుంది. అది ఇది ఏమవుతుందంటే ఒక్కటి రెండు ఎనర్జీలు ఉంటేనేమో ఏమనిపించదు. ఫస్ట్ మనకు ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, ఎవరో ఒక్కరు సిక్ అవుతారు. ఉమ్, మనమడు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ, ఎవరో ఒకరు ఇంట్లో పర్సన్ కానీ, భార్య కానీ ఉమ్, అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోతుంది. అరే ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ వచ్చి కాదు, ఆ ఎనర్జీ వచ్చి ఏమేమి కూర్చుంటుంది. కూర్చుంటే అన్కాన్షియస్ అవుతారు ఆ ఎనర్జీ వచ్చినందుకు. ఎందుకంటే అప్పటిదాకా మన మీద ఒక ఎనర్జీ వచ్చి కూర్చుంటే మన శరీరం తట్టుకోదు. కొద్దిసేపటికి తర్వాత కొద్దిగా మామూలు అవుతారు, కానీ ఆ ఎనర్జీ మన మీద ఉండిపోతుంది. అయితే ఇట్లా ఏమవుతుంది, కొన్ని 1, 2, 3 ఇట్లా కొన్ని వచ్చినాక దాకా ఏమైంది, ఒక 20-30 ఎనర్జీలు అయిపోయాక ఏమవుతుందంటే వీని శరీరం వీంది కాదు, ఆ ఎనర్జీలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి వీని శరీరాన్ని, మైండ్ను. ఎప్పుడు అవి చెప్పినట్టు వీడి నాల్చి వస్తుంది. వీడు అప్పటిదాకా చేసే పనులు మర్చిపోతాడు, జాబ్ మానేస్తాడు, కోపం వస్తుంటుంది, ఇక అందరిని తిరుగుతుంటాడు, ఏ పనికి పోమ్మంటే పోడు, ఇంటికెళ్ళి బయటకు పోవాలంటే పోవాలనిపించదు, గుడికి పోడు, స్నానమే సరిగా అయ్యాడు, రాత్రిపూట నిద్ర పోవాలనిపించదు, నిద్ర రాదు అసలు, బాగా ఇబ్బంది పడుతుంటాడు. అయితే ఇది మీరు ఎవరైనా చూసుకోవచ్చు. నేను చెప్పేది, మీ ఇంట్లో కెమెరాలు గిన్నె ఉంటే, సీసీ కెమెరాలు, రాత్రిపూట ఆ కెమెరాలు రాత్రి 11 గంటల నుంచి ఈ 3 గంటల మధ్యన స్క్రీన్ ముందర మీరు కూర్చొని ఆ సీసీ కెమెరాలు ఉన్న రూమ్ డార్క్ చీకటి చేయాలి, చిమ్మ చీకటి. ఆ రూమ్ను చేసేసి మీరు స్క్రీన్ ముందర కూర్చుంటే స్క్రీన్లో మీకు కొన్ని లైట్స్ కనబడతాయి. మీరు ఆ రూమ్లో పోయి చూస్తే ఏం కనబడవు, కానీ ఈ స్క్రీన్లో కనబడుతుంది. నైట్ విజన్ లో కనిపిస్తాయి. నైట్ విజన్ సీసీ కెమెరాల కొన్ని లైట్లు కనబడతాయి, పురుగుల్లాగా తిరుగుతూ ఉంటాయి అన్న. అవన్నీ ఆత్మలే. చనిపోయిన మన వ్యక్తుల యొక్క, మన చుట్టాలు, మన యొక్క వంశం యొక్క ఆత్మలు మన ఇంట్లో తిరుగుతుంటాయి. అవి ఎవరి దగ్గరకు వస్తాయి, ఎవరైతే ఈ ఇబ్బంది పడుతుండో అతని దగ్గరకు వచ్చిపోతుంటాయి. వేరే వాళ్ళని ఏమనవయి. ఎవరైతే అవసరమో ఆ ఒక్కని ఇబ్బంది పెడితే ఆ ఒక్కని కోసం వస్తాయి, వాని దగ్గరనే తిరిగితే వానితోటే ఉంటాయి. అయితే రాత్రిపూట వాటికి పవర్ ఎక్కువ. ఈ నెగిటివ్ ఎనర్జీకి నైట్ పవర్ ఎక్కువ, డే టైం పవర్ ఉండదు. డే టైం ఏమనవు, రాత్రి 11 కాగానే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. కోపము, డిప్రెషన్, నిద్రపోకుండా ఉండడం, అన్నీ కోపం వచ్చేస్తాయి ఆయనకి. ఇది మొత్తం నా రీసెర్చ్లో తెలియంది ఏంటంటే 100 ఏళ్ళ నుంచి కూడా ఎనర్జీలు ఎక్కడ పోవట్లేదు. మన తాత ఉంటాడు, వాని చుట్టాలు, వాని పాలోళ్ళు వాని బట్టి ఉంటారు, వాని దగ్గర ఉంటాయి ఎనర్జీలు. వాడు చనిపోయిన తర్వాత వాని కొడుకు దగ్గరకు వస్తాడు. అంటే చైన్ సిస్టమ్ వచ్చినాక 100 దగ్గర ఉన్న 20 మన కొడుకు దగ్గరకు వచ్చినాక ఈ కొడుకు దగ్గర వీని పాలోళ్ళు వీళ్ళు కలిసి ఒక 50 మంది అవుతారు. ఆ 50 మంది వీడు చనిపోయినాక వాని కొడుకు దగ్గరకు వస్తాడు. అంటే ఎక్కడ పోదు ఈ వంశం. మెయిన్గా ఈ నెగటివ్ ఎనర్జీలు, ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమైతే మన వంశం పోలే మనల్ని బట్టి పీడిస్తారు. అతి ప్రేమ బంగారు కత్తితో మెడగొస్తే ఎట్ట దిగుతుంది, ఇది ప్రేమతో వచ్చే ఎనర్జీలు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, అంటే మన వాళ్లే కదా, బతికున్నప్పుడు ఉన్న ప్రేమ చనిపోయిన తర్వాత ఎందుకు? శరీరం ఉన్నప్పుడే పాజిటివ్, ఓకే, శరీరం లేకపోతే నెగిటివ్. ఇప్పుడు బంగారం ముద్దున్నాడు బాగానే ఉంటుంది, ఏడబెట్టినా ఏం కాదు, దాని కత్తిలాగా తయారు చేసి ఇట్లా అనుకుంటే తెగిపోదా? అది కూడా అంతే అన్నాడు. శరీరం ఉన్నంతసేపు పవర్ పాజిటివ్, శరీరం వదిలేసినాక నెగిటివ్. నేనైనా సరే, నువ్వైనా సరే, శరీరం వదిలేస్తే నెగిటివ్ ఎనర్జీ అన్నాడు. అంటే ఇప్పుడు దయ్యాలు, భూతాలు అంటారు, అది అన్నట్టు. ఆ ఎనర్జీకి ఆ పవర్ వచ్చేస్తుంది. కాబట్టి అది వచ్చి మన మీద కూర్చున్నాక ఏమైతే ఇబ్బంది పడుతుంది. అది డిప్రెషన్ ఇవన్నీ ఏమైతే అంటే ఒక 50 నుంచి 100 వరకు ఉంటాయి వాళ్ళ దగ్గర.
ఎనర్జీలు. అంటే మన వంశంలో చనిపోయిన వాళ్ళు కానీ, మన పాలోళ్ళు కానీ, మన ఇంటి పక్క వాళ్ళు కానీ, మన మీద లవ్ ఉన్నోళ్ళు, లవ్ ఉన్నా వస్తుంది, కోపం ఉన్నా వస్తుంది. ఓకే. నువ్వు ఎవరితో బాగా కొట్లాడుతున్నావు, వాడిని నీవే కసి ఉంటుంది, చచ్చిపోతే నీ దగ్గరకు వచ్చేస్తుంది ఎనర్జీ. తెలియక కొందరిని చంపుతారు కోపంతో, సాగానే వాడు వచ్చి నువ్వే కూర్చుంటాడు. వీడు బతికిన దాకా ఆయన చంపిన తప్పుకు వాని ఎనర్జీని వీడు బతికిన దాకా నడపాలి. నీవే కూర్చుంటుంది, కూర్చొని వీని సంగతి వీడు లాస్ట్కు చంపేస్తుంది. అది అంటే అకస్మాత్తుగా సూసైడ్ చేపిస్తుంది. అంటే లారీ కింద దొబ్బడము, రాత్రిపూట ఉరి పెట్టుకోవడము. మీరు ఎవరైనా చూడండి, బాగా డిప్రెషన్ తోటి ఉన్నోళ్ళు మధ్యరాత్రి ఉరేసుకొని చనిపోతారు. నైట్ టైం అవుతుంది. నైట్ టైంలో ఉరేసుకోడు, డే టైం వేసుకోడాడు. రాత్రిపూట ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నాడు, ఫ్యాన్ ఉరేసుకుంటాడు. ఎందుకు సార్? అంటే పురుగు కలుపుతుంది అట్లా? ఈ ఎనర్జీలే తాడు ఇస్తాయి, తాడిసే చేతుకు వేసుకో అని చెప్తాయి, కట్టుకోమంటాయి, మెడ కట్టుకో అంటాయి, పొదందా అంటాయి. అంటే వాటికి హ్యాండ్ ఓవర్ అయిపోయి. మనము గంజాయి తాగినప్పుడు మత్తు ఎట్లుంటుంది, వాడు ఏం చేస్తున్నా తెలియదు. అంటే వీటిది కూడా మత్తు వీనికి అట్లుంటుంది. ఆ ఎనర్జీలు ఎట్లా చెప్తే అట్లా వాటికి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది మన మైండ్ అనేది. అయిపోయి అది చెప్పినట్టు మనం వింటాం. వానికి అప్పులు కూడా ఏముండవు, ఎలాంటి బరువు బాధ్యతలు ఉండవు, అయినా ఉరి పెట్టుకొని చచ్చిపోతుంది. అందరూ అరే వీనికి ఏం ప్రాబ్లం, ఎందుకు చచ్చిపోయిన అంటారు. అవును. అంటే ఆ డిప్రెషన్ చేసుకున్నా, ఆ డిప్రెషన్ ఉండగా ఆ ఎనర్జీలు ఉండకంలా వాడిని ప్రేరేపిస్తాయి చనిపోమని. ఎందుకంటే బాగుంది, మంచిగా ఉంటుంది, మనందరం ఒక ఉందాం దా అంటాయి. అయితే అప్పుడు ఏమవుతుంది, వీడు చనిపోయినాక వీని ఎనర్జీ ఆ ఎనర్జీ కలిసి మళ్ళీ ఇంట్లో ఇంకొని పట్టుకుంటాయి. కొందరు ఇళ్ళలో చూడండి, వరుసగా అందరు చనిపోతారు. 6 నెలల కోరు, సంవత్సరానికి కోరు, నెల కోరు చనిపోతారు, లాస్ట్కి ఒకడే మిగులుతాడు. అవునవును. అయితే మాకెవరో ఏమో చేసారు, మాకెవరో ఏమో చేసారు అంటారు. ఎవరో ఏమో చేసారు కాదు, మన వంశపోలే మన వెనకబడి మనల్ని రమ్మంటాయి. వాటికి ఆస్తులు ఇవన్నీ అవసరం లేదు, అలా చనిపోతారు అన్నాడు. అయితే ఇవంతేంది, ఈ నెగటివ్ ఎనర్జీలు వచ్చి మన మీద కూర్చున్నందుకు, వాటికి హ్యాండ్ ఓవర్ అయినందుకు మన మైండ్ పనిచేయదు. అవి ఎట్లా చెప్తే అట్లా మనం వింటాము. అందుకే కోపం వస్తుంది, అనారోగ్యం కలుగుతుంది, ఏ పని చేసినా ముందరికి రాదు, డబ్బు సమస్య వస్తుంది. ఇక కొందరైతే అరుస్తుంటారు బాగా. మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి ఎన్ని రోజులు టాబ్లెట్ వేసినా సరే అసలు తక్కువ కాదు. నా దగ్గరకు వస్తే నేను ఈ స్కానర్తో చెక్ చేయడం జరుగుతుంది, మా దగ్గర ఉన్న ఈ కిట్టు ద్వారా చూడడం జరుగుతుంది. ఆడనా మొగనా కూడా నేనే చెప్తా, ఎవరైనా నేనే చెప్తా, మీ తాతనా ముతాతనా నేనే చెప్తా. అవన్నీ బంద్ చేయడం జరుగుతుంది. జరిగినాక నా దగ్గరకు వచ్చిన రోజు నుంచి మీరు టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు. ఓకే. ఎన్ని రోజుల్లో తగ్గొచ్చు సార్? 1 మంత్. ఓకే. 4 సిట్టింగ్లు ఉంటాయి, 1 మంత్లో క్యూర్ అయిపోతుంది. కొందరికి 1 డేలోనే తక్కువ అవుతుంది. ఎందుకంటే మరి నేను 1 డే అని చెప్తే మీరు ఏం సార్ అంటారు. అందుకే 4 సిట్టింగ్స్ 1 మంత్ తగ్గిపోతుంది. మొత్తం న్యూట్రల్ అయిపోతాడు మనిషి, అందరిలాగా కలిసి తిరుగుతాడు, అందరిలాగా ఉంటాడు, మామూలు వ్యక్తి అయిపోతాడు. వాని ముఖం మళ్ళీ గ్లో చేస్తుంది, ఆలోచన విధానం చేంజ్ వస్తుంది, ఇవన్నీ మంచిగా అయిపోయి బాగా అవుతారు. అంటే వాళ్ళకి ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ ఏమైనా కావాలా? అవసరం లేదు, నేను ఎలాంటి టాబ్లెట్ ఇయ్యను, ఎలాంటి మందులు ఇయ్యను. గ్రహాలను సరి చేస్తా. శని గ్రహం బాగాలేకపోతే ఇంకా డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. శనీశ్వరుడు నడుస్తున్నప్పుడు దశ, ఆ గ్రహాలను సరి చేయాలి, ఆ నెగటివ్ ఎనర్జీని బంద్ చేయాలి. బంధిస్తే మామూలు వ్యక్తులు అయిపోతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.